చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరుగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నా కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాకు మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నా వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 లోగా ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను సార్. నాకు కూడా పుట్టిన వాళ్ళు వెనుక ముందు కూడా అన్నదమ్ములు, అక్కల చెల్లెళ్ళు ఎవరు లేదు. నేను 6 నెలలు బిడ్డప్పుడే మా నాయన కాలం అయిపోయినాడు. మా అమ్మే కూలీనాలు చేసి నన్ను 10th వరకు చదివించింది. ఇప్పుడు ఏమన్నా పనికి పావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు. వీని కూడా పోతే పాములు వస్తాయి, మనకు పని పంచేట అవుతుంది, వానికి ఏమన్నా అట్లా జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలా అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను. ఆ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మొన్న డ్వాక్రా లోన్లో 1,40,000 వస్తే ముందు అప్పులు చేసిన వాడికి 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000 అట్లా ఇచ్చి కొంచెం అప్పులు పెట్టుకోవడం, ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఏదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాము సార్. మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతాము. చెప్పి కాలశ్రీకి 3 సార్లు వేస్తుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి సంవత్సరం కావిడెత్తాను. అయ్యప్ప స్వామి మాలేస్తాడు 6 సంవత్సరాలు ఉంటారు. బెంగళూరులో అంటే ఆయాలలో పనిచేసిన శివాజీనగర్లో మంచిగానే పార్క్లో కూర్చోనంటే ఆకర్షిస్తాడు. ఏ పాములో మామూలు చూపితేనే రకరకాల పాములో కలిసి నాకు వాళ్ళకి భయపడే ఇంటికాడ ఎంపీ చెట్టు సంగడ నట్టలే. దాంట్లో మా పిల్లలు సోకిన సరిగా లేదు, నీళ్ళు అసలు రావునా. ఇప్పుడు 2 పేషెంట్లే పిల్లలు
సెకండ్ ఉండు కమ్మని